హలో. హలో, ఎవరండి? కళ్యాణాడేనా? కళ్యాణుడు బ్రదర్. ఎవరు మీరు? మీరు ఎక్కడ ఉంటారు? నేను హైదరాబాద్లో ఉంటాను బ్రదర్. నేను మీ అడ్రస్ ఏడా? చిలకలగూడ, సికింద్రాబాద్. మీరు ఒకసారి మీ గుద్ద బలదేంగాలి. వెళ్ళే మళ్ళీ చెప్పు ఒకసారి. ఎవరు? ఏమన్నా? మీ గుద్ద బలదేంగాలి ఒకసారి. ఎవడు గుద్ద బాగా తింటావు? ఎవడు నువ్వు అసలు? ఏంది జగనన్న గురించి, రోజా మేడం గురించి ఏం బ్యాడ్ గా వీడియోలు తీస్తున్నావు? ఏంది ఏంది సంగతి? నీ గుద్ద బలదేంగాల? అరే ఇవన్నీ కాదురా, ఎర్రి పూక, చెప్పురా. ఇవన్నీ కాదురా. చెప్పురా. నువ్వు ఏడుంటావు? నువ్వు చెప్పు. నువ్వు వీడియోలు బరాబర్ చేస్తావు. అరే ఎవడ అసలు? నువ్వు నా నెంబర్ ఎవడిస్తుంటా నీకు, ఎర్రి పూక? అరే మాకు అట్లా తెలిసిపోతేరా నీ నెంబర్ లేని, నీ నెట్వర్క్ మొత్తం తెలుసు. అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? అరే నువ్వైతే నాకేంద్రా? నువ్వు ఏంద్రా జగనన్న గురించి, రోజా మేడం గురించి వీడియోలు తీస్తావు? నీ గుద్ద బాగా బలిసి. అరే బర్రాబర్ తీస్తాం రా, బర్రాబర్ తీస్తాం. తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీస్తాం మేము, ఎవరినైనా కూడా. అరే నా కొడకాళ్ళు ఏం తప్పు చేశారు చెప్పరా? అరే నా కొడక అనగా రే, గుద్ద పగిలిపోతుంది నా కొడక, గుర్తు పెట్టుకోరు రే. రేయ్ ఏం గుద్ద బలిచిందా? ఏం రా అసలు? ఎవడి గురించి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎవడికి ఫోన్ చేసినావు? ఎవడికి ధమ్కీలు ఇస్తున్నావు? అరే మంచి వాళ్ళకే ఉచ్చబొప్పించినోండి నా కొడక. రే మంచి వాళ్ళకే ఉచ్చబొప్పించినోండి నేను. అరే తమ్ముడు 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 ఒక్క విషయం నీ గుద్దల దమ్ముంటే నువ్వు నిజంగా నీ అమ్మకి నీ అయ్యకే సక్రమంగా నువ్వు ఉట్టుంటే నా కొడక రే, నేను చిలకలు కూడా సికింద్రాబాద్ వైట్ హౌస్ బార్ అక్కడికి వచ్చి నా నెంబర్ ఉంది నీ దగ్గర, కాల్ చేయి, నేను ఆడ ఉంటా. నా కొడుక నువ్వు కూడా రారా, నా అడ్రస్ చెప్తా. నువ్వు అడ్రస్ అరే మాకు కూడా ఉందా ఆ ప్లాన్? అరే ఎర్రిపుక, ఫోన్ చేసింది నువ్వు, అడ్రస్ అడిగింది నువ్వు, అడ్రస్ చెప్పినా నీ గుద్దల దమ్ముంటే రారా, మాట్లాడేవాడే నువ్వు. అరే ఊడరాని తీమంది వీడియోలు ఏమన్నారు వాళ్ళు? అరే బర్రాబర్ తీస్తాం. మా నాయకుడు జోలికి వస్తే గుద్ద కూడా పగలు తింటాం. కళ్యాణ్ బాబు జోలికి వస్తే నేనేమంటున్నా, నేను కళ్యాణ్ బాబు జోలికి వస్తే గుద్ద పగలు తింటాం నా కొడక. గుర్తు పెట్టుకో, జగన్ రెడ్డి లేడు, నా సుల్లిగాడు లేడు. అరే ఒకసారి జైల్లోకి వెళ్ళి గుర్తు పెట్టుకో బెట్టి, ఇంకోసారి గుద్దంతా వాళ్ళు తెంగిస్తాం జైల్లో. నా సుల్లిలోది. అరే కళ్యాణ్ బాబు కోసం చావడానికైనా రెడీ, అవసరమైతే చంపడానికైనా రెడీ. ఈ జైలు అంతా ఆ జైలు కలిపేయి లంజోడతా, గుర్తు పెట్టుకో ఎర్రి పూక. నా కొడుక అరే నీ గుద్ద బాగా బలిసిపోయింది రా అట్లా కొట్లాడుతున్నావు. అరే నీ వాయిస్ చూస్తుంటే, నీ భాష చూస్తుంటే నువ్వు పక్క తెలంగాణ అనిపిస్తుంది. అరే ఏడుంటావు చెప్పు. అరే పీక్తావా నాది వచ్చి? బరాబర్ నీ ఇంట్లో నుంచి నిలబెట్టుకుని దెంగేస్తా. లేకపోతే నా అడ్రస్ చెప్తున్నా, నా అడ్రస్ గుర్తు పెట్టుకోరా ఎర్రి పూక. నా అడ్రస్ వచ్చేసి కూడా. అరే ఇవన్నీ కాదురా, నువ్వు నిజంగా జగన్మోహన్ రెడ్డి అభిమాని అంటున్నావు కదా నా కొడక, వైసీపీ ఫ్యాన్ అంటున్నావు కదా నా కొడక. నువ్వు మగైతే చిలకలు కూడా శ్రీదేవి థియేటర్ అక్కడికి రారా, లంచోడక చూసుకుందాం రా. ఎందుకో నీ నీ ఫ్యాన్స్ తీసుకుని కొట్టిస్తా కరాల. అరే సింగల్ సింహం రే కళ్యాణ్ నాయుడు ఇక్కడ 10 మందిని ఎంటేసుకుని తిరగా, అర్థమైందా? మీ లెక్క ఆడోళ్ళని కాదు, మీ లెక్క ఫ్యామిలీలని ఆడోళ్ళని ట్రోల్ చేయనురా నేను, ఎర్రిపుక. డైరెక్ట్ గా ఉంటుంది ఏదైనా కూడా. జగన్మోహన్ ఇది పవన్ కళ్యాణ్ గురించి ఎవరు ట్రోలింగ్ చేసింది? పవన్ కళ్యాణ్. అరే ఎర్రిపుక, ఒకసారి మీ సోషల్ మీడియా చూడరా ఎర్రిపుక. మీ సోషల్ మీడియా అసలు నువ్వు ఎవడివి? నువ్వు ఎవడి కార్యకర్తవరా నువ్వు? చూస్తేమో పిల్లకున్నావు నీ వాయిస్. జగన్మోహన్ రెడ్డి అభిమాని రా. జగన్మోహన్ రెడ్డి అరే జగన్మోహన్ రెడ్డికి గతసారి ఎన్ని సీట్లు వచ్చినాయి రా ఎర్రిపుక? అరే ఎర్రిప్పు సీట్ల గురించి ఎందుకు రా నువ్వు? అరే పిల్ల పూకు నా కొడుకువి నువ్వు. ఎన్ని సీట్లు తెలియదు నీకు. వైసీపీ పార్టీ కార్యకర్త అన్నావు కదా, వైసీపీ పార్టీ ముందు పేరేంటి చెప్పరా? ఆ పార్టీకి ఉన్న పేరేంటి చెప్పరా? అరే ఓ సుల్లియా, నువ్వు మా అన్న గురించి మాట్లాడుతుంటే నువ్వెవడు దేనా బొంగులేదు ఏంద్రా నీది? ఇక్కడ అర్థమైంది, మీరు పేటిఎం కుక్కలు, 5 రూపాయల కోసం కష్టపడే కుక్కలు. అరే ఇవన్నీ కాదురా. అరే బొమ్మర్ది, అరే బొమ్మర్ది నయ్యమొడ్డ, అరే నయ్యమొడ్డ కూర్చున్నాడా తమ్ముడు? అరే గుర్తు పెట్టుకోరా రే, మాటలు మాట్లాడకరా. రే నీ గుడ్డలు దమ్ముంటే నా నెంబర్ ఇచ్చిండు కదా, నా నెంబర్ ఇచ్చినోడు కూడా చెప్తున్నాను, నీకు చెప్తున్నాను. నీ గుడ్డలు దమ్ముంటే హైదరాబాద్ సికింద్రాబాద్ దిగి. అరే చెప్పాడు బొమ్మర్ది, నేను చెప్పాడు తిను. హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ లో దిగి అక్కడ 10 రూపాయల ఆటో ఎక్కి వచ్చి మాట్లాడి లంచవాడతా. నువ్వు అప్పుడు మాట్లాడుకున్నావు. జైల్లోకి వెళ్ళిన గుర్తుందా ట్రోలింగ్ చేసినందుకు? అరే ట్రోలింగ్ చేసినందుకు కాదురా, మీ జగన్మోహన్ రెడ్డిని దెంగినందుకు, మీ రోజాని మింగినందుకు. ఆయన గోరు కూడా పనికిరావురా నువ్వు, అర్థమైంది? అందుకే అరే
అరే అందుకే కదరా 11కు పరిమితం చేసినాము. మీ పులివెందల పిల్లి బిడ్డని గుద్దలో దమ్ముంటే, మీ పులివెందల పిల్లి బిడ్డని గుద్దలో దమ్ముంటే అసెంబ్లీలో అడుగు పెట్టమని చెప్పరా ముండా కొడక. అరే పిచ్చిలాని చూడక దొంగ పోలింగ్ రా పిచ్చి పూకులోడా. అరే దొంగ పోలింగా నా కొడక. అరే అంటే 2019లో మీరు ఆతుల్పిక గెలిచిరారా మీరు? బాబాయిని గొడ్డలతో చంపేసి బాత్రూమ్ లో రాజకీయాలు చేసిన నా కొడుకులు మీరారా మా గురించి మాట్లాడేది? గెలిచిండ్రా నీ లెక్క దొంగోట్లతో గెలవలేరా? అవును దొంగోట్లతో గెలిచామా? సరే మేము దొంగోట్లతో గెలిచాము, మంచోట్లతో గెలిచాము. చెప్పేది బొమ్మది. మేము దొంగోట్లతో గెలిచాము, మంచోట్లతో గెలిచాము. అరే నేను చెప్పేది తిను ఫస్ట్. నేను చెప్పేది తిను ఒకసారి నువ్వు. మేము అరే ఎర్రిపుక పేటిఎం నా కొడక, మేము దొంగోట్లతో గెలిచాము, మంచోట్లతో గెలిచాము, పొత్తులు పెట్టుకున్నాము ప్రజల మంచి కోసం. సరే మీరు మంచోళ్ళు అన్నారు కదా, మీరు మగాళ్ళు అన్నారు కదా, మీ పులివెందల పులి బిడ్డని గుద్దలో దమ్ముంటే తమ్మిలోకి రమ్మని చెప్పు. నీ అమ్మ పుట్టింటో దారా చిలుకలు కూడా. అరే చిలకల గూడలోనే ఉన్నారా ఎర్రిపూక? నేను అక్కడే ఉన్నా ఎర్రిపూక. ఎక్కడున్నావు? అరే నేను వైట్ హౌస్ బార్ లో ఉన్నాను ఇప్పుడు. రారా నా కొడతాను, వైట్ హౌస్ బార్ దగ్గర ఉన్నా. రారా. నేను అక్కడ వస్తున్నా. ఎక్కడున్నావు? ఏం బిక్తావు వచ్చి ఇప్పుడు? ఏం బిక్తావు? నాతో బిక్తావా? నా కొడక నీతో వీడియో ఎట్లా తీపిస్తా చూసుకో. నన్ను చంపేస్తావా? నన్ను టచ్ చేయగలుగుతావు అసలు నువ్వు? అరే సుల్లియా నీకు ఇన్స్టాగ్రామ్ 65 ఫాలోవర్స్ లో బిల్డప్ అరా సుల్లియా. అరే ఫాలోవర్స్ నా మొడ్డ మీద పెడతా. ఫాలోవర్స్ కాదు, ఒకరి మొడ్డ పుట్టినోడిని, కళ్యాణ్ బాబు అభిమానిని, కట్టకాలం వరకు కళ్యాణ్ బాబు కోసం ప్రాణాలు. అరే ఆయన ఈ సావులకి బెదిరింపులకి భయపడేటోని చెప్పు. నాలాంటి మెంటల్ నా కొడుకుని కాదు. కొడక గుర్తు పెట్టుకో. వీడియోలు తీసేది నువ్వు ఒకటి. అరే కొడక అరే బచ్చా కాదురా మీరు అందరు. పేటం నా కొడకలారా మీరు అందరు బచ్చా కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తాడు రా, మీ లెక్క గుంపులుగా రా. అందుకే లండన్ లో పోయి గుద్ద తెంగించుకుంటుండ. అరే 7 నెలలు 6 నెలలు అవుతుందిరా అధికారం వచ్చి కూటమి ప్రభుత్వం. మీ ముండా కొడుకు ఎమ్మెల్యే కింద గెలిచిండు కదా పులివెందలలో. వాడిని అసెంబ్లీలోకి రమ్మని చెప్పు. ఆ ప్రజల సమస్యల గురించి ఫైట్ చేయమని చెప్పు. అంతేగాని ఎప్పుడు చూడు లంగాలక ఎక్కడ శవం లేస్తే అక్కడ పోయి రాజకీయాలు చేస్తాడు. శవ రాజకీయాలు చేసేది మీరు. ఫస్ట్ అసెంబ్లీలోకి వచ్చి ప్రజల సమస్యల మీద కాదు చెప్పేది తింటారే. మీరు మంచి చేస్తున్నా అంటున్నారు కదా, ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలోకి వచ్చి శాసనసభలోకి వచ్చి పోరాడండి మీరు. అప్పుడు ఒప్పుకుంటాం మీరు నిజమైన నాయకులు అని చెప్పి. ఏడా శవం లేస్తే మొన్నేమో తిరుపతికి వెళ్ళి అక్కడేమో జై జగన్ నినాదాలు. అక్కడ చచ్చిపోయిన మనుషుల కోసం పరామర్శించడానికి పోయినారా, లేకపోతే గుద్దలించుకొని పోయినారా? ఎర్రిపుక్కు నా పడకలారా. మా ఫ్యాన్స్ అట్లా ఉంటారా? ఎర్రిపుక్కు ఫ్యాన్స్ లెక్క కాదురా అది. అరే నువ్వు ఎర్రిపుక్కు అని నాకు అర్థమైపోయిందిరా. ఫ్యాన్స్ ఏంట్రా? మీరు కార్యకర్తలు కాదా? హీరోనా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు, అది తగ్గించుకోవడం మంచిది. లేకపోతే నీ ఆకులు వికాలు కానీ ఇగో నా అడ్రస్ చెప్తున్నాను. నాకు పని ఉంది, నాకు ఫోన్ పెట్టేస్తాను. నెంబర్ ఉంది కదా, ఆ ఫోన్ పెడతాం కాదురా. చెప్పరా మాకేలో చెప్పరా, లంజోడక చెప్పరా. ఇంటికి వచ్చి నీ ఇల్లు కాల్చదేం కాబట్టి. నా సుల్లి నా బొచ్చు వికాలు లంజోడకలారా మీరు వచ్చి. మీరు మీ జగన్నాడు మేము వైసీపీ కార్యకర్తలు. నవ్వొస్తుందిరా నీ మాటలు వింటుంటే నవ్వొస్తుంది. అరే దగ్గరగా 2014 మార్చి 14 నుంచి పార్టీలో కష్టపడుతున్నాము జనసేన పార్టీ గురించి. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఆస్తులు పీకలేదు. ఇప్పుడు ఏంటంటే నువ్వు పీకేది పిల్లలకు నా. అరే నువ్వు ఏదో మనోడని వదిలేస్తుండే ఎక్కువ దింగుతున్నావు సుల్లిగా. మనోడా ఏంట్రా? ఎవడరా నీకు? ఎవడు మనోడా నీకు? నయ్యం ముద్ద కొట్టినావు నువ్వు, లేకపోతే నా అమ్మ కొట్టినావా? ఎందుకు యుద్ధం కలిసిందా బాగా? అరే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మొట్టగుడు గానీ నాకు మొట్టలో వాసనలు నేను చెప్తాను బరాబర్. ఎందుకంటే మా నాయకుడు మంచి చేస్తుండ్రా. రోజు చూపిస్తుండే కానీ మీరు 5 రూపాయల కోసం మీరు పెద్దగా మొట్ట వెళ్ళి అసలు మొట్టలేదు కదా. జగన్ గారు పూకుంటుంది కదా, అది పూకు నాకుతారు. జగన్ పూకు నాకుతారు మీరు. ఈ పవన్ కళ్యాణ్ మొడ్డ చీకనికి వెళ్ళినారు కుంభకేడు మొడ్డ మొగ్గ గెలవాలా. అరే సింగల్ అని మాట్లాడకూడదు. మేము అదే అన్నా, సింగల్ దమ్ము గురించి మాట్లాడదు. అసెంబ్లీలో అడుగు పెట్టిన అప్పుడు మాట్లాడింది మీరు దమ్ముల గురించి. ఎర్రిపుకు నా కొడకల్లారా. అరే ఎర్రిపుకు నా కొడితే ఊడేళ్ళమన్నారా టీడీపీలోకి. అరే రావణ కాష్టాన్ని మీలాంటి దరిద్రులని సర్వనాశనం చేయాలి, గద్ద దింపాలంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే మా కళ్యాణ్ బాబు. రే మిమ్మల్ని మొడ్డ గుడిపనికి పొత్తు పెట్టుకుంటారు ఆయన. కళ్యాణ్ అరే చెప్పరా బొమ్మర్ది, చెప్పరా నీ పేరేంట్రా బొమ్మర్ది ఇంతకి? అరే ఓ పీకలే కూడా నా పీకలేరురా. నీ పేరేంట్రా బొమ్మర్ది చెప్పరా నువ్వు ఫస్ట్. పీక్తావా? నా పేరు తెచ్చు. నీ పేరు కూడా చెప్పుకోలేని బట్టేబాజ్ మాట్లాడే కానీ రూపారా మా గురించి మాట్లాడితే. అరే
నా పేరు గణపతిరా, ఇప్పుడు ఏం పీక్తావా? బొమ్మరిది అరే నా పేరు మీ అమ్మ నడుము చెప్తాది. మరి తమ్ముడు నా పేరు మీ అమ్మ నడుము చెప్తాది. లేకపోతే నీ భవిష్యత్తు ఉండదు. నా సుల్లి 2029లో చూసుకుందాంలే. ఫస్ట్ మీకు 2029లో 11 కాస్త 1 అయితే గుర్తుపెట్టుకోరా బొమ్మరిది. అరే ఓ సుల్లిగా నీకు 21 గెలిచారు, ఒకటి ఆఖరికి ఒక్క సీట్ కూడా రాదని చూసుకోరా ఫస్ట్. అరే సరే బెట్ కడతామారా 2029లో. అరే నా నెంబర్ సేవ్ చేసుకోరా ఎర్రిపుక వైసీపీ లంచోడక. నా నెంబర్ సేవ్ చేసుకో. 2029లో మీ జగన్మోహన్ రెడ్డి గాని అధికారంలోకి వచ్చిండు అనుకో, బెంచ్ నేను జనసేన పార్టీని వదిలేసి మీకు గులాం అవుతా మీకు నేను. వచ్చి మా గుద్ద నాకుతావు వచ్చి. అరే ఎర్రిపుక సవాల్ స్వీకరించరా ఎర్రిపుకు నా కొడక. నేను అన్నది ఏంటి, 2029లో జగన్మోహన్ రెడ్డి సవాల్ నాకు కొడకరే దారా. 2029లో మీ నాయకుడు అధికారంలోకి వచ్చాడంటే నేను నా జనసేన పార్టీని వదిలేసి మీకు గులాం అవుతాను, గుర్తు పెట్టుకోరదే. సవాల్ స్వీకరించు. అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు దొంగ పోలింగ్ వేసారు, నువ్వు తీస్తాకారా ఆడింగ్. అరే నేను ఏదైతే సవాల్ వదిలో ఆ సవాల్ స్వీకరించా ఎర్రిపుక. నువ్వేం చేస్తావు? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ 2029లో సీఎం అవుతే నువ్వేం పీకుతావు? మీరేం పీకుతారు? ఎర్రిపుక నా కొడుకు నువ్వురా, మేం కాదు. లంజోడకల్లారా ఫోన్ పెట్టు ఎర్రిపుక. నువ్వు పిల్ల ఫోన్ లేకున్నావు బయట మా అక్కలోడే ఫోన్ పెట్టి లంజోడక.